కలకపోలేదు, కలకపోతే మూర్ఖనారాయణుడు అంతే. అంతటా బ్రహ్మమే. అదిగో ఆ రక్షణ శక్తి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచో రావట్లేదు, ఆయనలోంచే వస్తోంది. ఆ సూర్యుడు కదూ అన్నపాత్రనిచ్చాడు, ఆ సూర్యుడు కదూ ద్రౌపదీదేవిని కాపాడాడు, ఆ సూర్యుడు కదూ ఎన్ని పర్యాయాలు ఎంతమందిని ఎన్నిసార్లు ధర్మ సంబంధమైన విషయములలోనో రక్షణ చేశాడు, గురువు అయి నిలబడ్డాడు, వెలుగుల ముద్దయి అంతటా వ్యాప్తి చెందుతున్నాడు. అటువంటి పరమాత్మ విష్ణుతత్వం కాకపోవడం ఏంటి? కాబట్టి ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ, ఆయనే శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు. శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే పొరపాటున కూడా ఎన్నడూ అమంగళం చెయ్యనివాడు. ఎప్పుడు మంగళం చెయ్యడం వినా అమంగళం చెయ్యడం అన్నది ఆయనకి తెలియనే తెలియదు. అసలు ఆయనకి తెలియని మాట ఏమైనా ఉంటే అమంగళం చేయడం ఒకటి. ఎక్కడైనా శుభము జరిగినది, ఎక్కడైనా మంగళము జరిగినది, ఉపకారము జరిగినది, అది శివానుగ్రహం. అటువంటి శివుడు నిరంతర కళ్యాణకారకుడు. ఆయన చెయ్యలేనిదేం లేదు. ఆయన, నేను మీతో తరచుగా అస్తమానం మనవి చేస్తున్నాను, ఆయన ప్రధానముగా 3 చేస్తూ ఉంటాడు. ఒకటి, సమస్త భూతములకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. అది లేదనుకోండి ప్రాణులు నిలబడవు. బాగా రాత్రి అయిపోయిందనుకోండి సమస్త భూతములు పడుకుంటాయి. నేను ఒక్కొక్కసారి కాకినాడ దగ్గరలో ఏదో ఊరు వెళ్ళి ప్రవచనం చేసి రాత్రి 11 12 కారులో కాకినాడ వస్తుంటే చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. పగలు ఇంత రద్దీగా ఉన్న ఊరు, ఒక్క ప్రాణి, చలికాలంలో కుక్కలు కూడా ఏ బూడిద కుప్పల్లోనో ఇలా ముడుచుకుని పడుకుంటాయి. సృష్టిలో అదో విచిత్రం. జంతువు అయితే ముడుచుకు పడుకుంటుంది, మనిషి అయితే చాచుకు పడుకుంటాడు. మళ్ళీ పడుకోవడంలో కూడా ఈశ్వర నిర్ణయం అలా ఉంటుంది, విచిత్రం. అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి. ఇన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖం అది చాలా కష్టంతో నిప్పితో ఉంటుందనుకోండి, ఎవడు పడుకుంటాడు? అది సుఖం. గాఢ నిద్ర పట్టేసింది. అంత సుఖాన్నిచ్చి ఆ నిద్రలో మళ్ళీ ఇంద్రియములకు కలిగినటువంటి బడలికనంతటినీ తీర్చేసి లోపలికి వెళ్ళిపోయినటువంటి మలినాన్నంతటినీ పక్కకి తొలగించేస్తున్నాడు. కంటి లోపల ఎంత ధూళి పడిపోతుందో తెల్లవారేటప్పటికీ జాగ్రత్తగా తడిలో దాన్ని మెత్తటి ముద్ద చేసి ఓ పక్కకి తీసుకొచ్చి కంటి కొలుకు దగ్గర పుసి కింద చేసి అటు ఇటు వెళ్ళిపోకుండా దాన్ని అంతటినీ కలిపి చిన్ని ముద్ద చేసి ఇక్కడ పెట్టి ఆ ముఖం కడుక్కుని ఇలా వేలుతో ఇలా అంటే తీసేసి కన్ను శుభ్రంగా ఉండేటట్టుగా ఆయన వ్యవస్థ చేస్తున్నాడు. తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఓపిక వస్తుంది. సమస్త ప్రాణులకు ఆయన నిద్రని ఇవ్వలేదనుకోండి, 2వ రోజు అన్నం తిన్నాడు. రాత్రి నిద్ర పట్టలేదండి, ఆకలి ఇట్లేదు. ఆకలి వేసి అన్నం తినలేదనుకోండి, నిద్ర పట్టదు. ఈ కడుపుకి కంటికి దగ్గర సంబంధం, అందుకు ఉపవాసం వచ్చింది. ఉపవాసం అంటే మొత్తం మానేయమని కాదు, దీన్ని నిండా తినేసామనుకోండి కరుగెప్ప పడిపోతుంది. దీన్ని నిండా తినకుండా సాత్విక ఆహారం ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చామనుకోండి, ఇది తెరుచుకుని నిలబడుతుంది. ఏ పనికి పురమాయించామో ఆ పని మీద ఇంద్రియాలు నిలబడతాయి. అందుకు ఉపవాసం చేయమంటారు. ఉపవాసాలు లేవండి అనకూడదు. ఉపవాసం ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి సాధనంగా. కాబట్టి కంటికి కడుపుకి ఉన్నటువంటి సంబంధం. రాత్రి నిద్రపోలేదా, పగలాకలి లేదా, అన్నం తినలేదా, రాత్రి నిద్రపట్టలేదు. రాత్రి నిద్రపట్టలేదా, మళ్ళీ ఆకలి లేదు. 10 రోజులు ఇలా ఉన్నావా, నీరసపడి మంచాన పడతాడు. కాబట్టి అసలు నిలబెట్టిన వాడు ఎవరు? ఆయనే. సర్వ ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు. అంత వరికెందుకండి? నేను ఒక్కడి చెప్తాను, మీరు వినండి. ఇవన్నీ మీకు తెలియనికోవు, నేను చెప్తే ఏమీ తెలియనట్టు అలా అమాయకంగా వింటారంటే. మీరు నిద్ర పట్టడానికి ఉపకరణము సిద్ధం చేసుకుంటామేమో, కానీ నిద్ర పోవడం మన చేతిలో ఉందా? ఓ పరుపు వేసుకోవడం, తెల్లటి దుప్పటి వేసుకోవడం, మెత్తని కలగడం పెట్టుకోవడం, దోమ పుట్టకుండా ఆలోలు పెట్టుకోవడం, చల్లగా ఉండడానికి ఏసీ వేసుకోవడం, 3వ గేర్లో ఫ్యాన్ వేసుకోవడం, చప్పుడు అవ్వకుండా కిటికీలు వేసేసుకోవడం. ఇంకా కొంతమంది మంచి భోగం అనుభవించే వాళ్ళు అయితే ఏదో సువాసన వచ్చేటట్టుగా ఏదో గోడల నిండా కూడా కొట్టుకోవడం, కొట్టుకుని పడుకుంటాడు. ఇన్ని బాగున్నాయి. ఇవి పెడితే నిద్ర వస్తుందని ఎక్కడ ఉందా? ఇన్ని ఉన్నా నిద్ర పట్టలేదు అనుకోండి, వాడికి నరకం కనపడుతుంది. ఎప్పుడు తెల్లారుతుందండి, ఎప్పుడు తెల్లారుతుందండి. అబ్బా అందరూ నిద్రపోతున్నారు, లేపలేను. నిజంగానే పిచ్చిక్కిపోయింది రాత్రి అంటే. ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతే ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఇన్ని రాత్రులు నా గురించి ఎప్పుడన్నా ఆలోచించేవరో, తుమ్మి పువ్వు వేసేవరా అని అడగకుండా మహానుభావుడు ఇన్ని రాత్రులు నిద్ర పట్టించాడే, ఆయన కన్నా మంగళప్రదుడు లోకంలో ఉన్నాడా?
ఆ నిద్ర పట్టించే శివుడు ఎవరో కాడు ఆయనే. ఆయన రాత్రి పక్కకి వెళ్లకుండా అలాగే నించున్నాడు అనుకోండి, ఇంకా నిద్రే ఓరెత్తిపోతుంది వేడి. కానీ చూడండి, రాత్రి అయ్యేటప్పటికి దీపాలన్నీ ఆర్పేసి ఒక చిన్న దీపం ఆకుపచ్చ కాంతితోటే వెలిగించుకుంటాం. నా వెలుతురుతోటే చంద్రబింబం అన్న ఓ గొప్ప దీపాన్ని, చల్లటి కాంతినిచ్చే దీపాన్ని వెలిగిస్తాను లేరా అని చెప్పి చల్లకాంతితో దీపాన్ని వెలిగించి తాను పక్కకి వెళ్ళిపోయి బజ్జోండి మీ అందరిని జోలపాట పాడుతున్నాడు. ఆయన కాదు శివుడు, ఆయనే శివుడు. శివుడు ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తాడు ఆయన. అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానమివ్వగలిగినటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన రూపము సూర్యుడే. నేను మీకు రోజూ చెప్తున్నాను ఆ మాట. లోపల తిమిరాన్ని కూడా పోగొట్టగలిగిన వాడు, గురుతత్వమై నిలబడగలిగిన వాడు, మనిషిని సాధనా మార్గం వైపుకు మళ్లించగలిగిన వాడు, ఉత్తమగతులు కల్పించగలిగిన వాడు, పునరావృత్తి లేని శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగిన వాడు, విడుదలను కల్పించగలిగిన వాడు ఆ సూర్య భగవానుడే. ఎందుకంటే ఆయన త్రిమూర్త్యాత్మక స్వరూపము కనుక. కాబట్టి అటువంటి శివుడు జ్ఞానకారకుడు. అందుకే గురుమండలంలో నిలబడి ఉంటాడు. కాబట్టి సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. అంతేకాదు శివుడు మహాప్రళయం చేస్తాడు. మహాప్రళయం చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో మాటలు శరీరం ఇస్తాడు, పంపిస్తాడు, శరీరం ఇస్తాడు, పంపిస్తాడు, శరీరం ఇస్తాడు, పంపిస్తాడు. మార్చి అయిపోయింది సెప్టెంబర్, సెప్టెంబర్ అయిపోయింది మార్చి, మార్చి అయిపోయింది సెప్టెంబర్, సెప్టెంబర్ అయిపోయింది మార్చి. ఎన్నిచ్చినా వాడాయి పేసవలేదు. 50 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒరే నువ్వు పాస్ అయిపోలేదు, మేము చేసేసాం, నీకు మోడరేషన్ ఇచ్చేసాం, 3 మార్కులు వచ్చాయా నీకు, 3 మార్కులకు పాస్ చేసేస్తున్నాం ఏడాది అందనుకోండి. వాడు పాస్ అయిపోయాడు. వాడు అయిపోయాడా? ప్రభుత్వం చేసిందా? ప్రభుత్వం చేసి వాడు భగవంతుడిని పొందలేదు, భగవంతుడే వీళ్ళని పొందేస్తాడు. ఉండిపోయిన వాడు పాపం ఎన్నాళ్ళు తిరుగుతారా ఇలాగా? వచ్చిన వాడికి వెళ్ళిపోవాలని ఉండదండి. సంతోషం. ఎన్ని సుఖాలు కల్పించాయి. ఎప్పుడు కాకినాడ వెళ్ళిపోదామా మళ్ళీ అని ఏంటి చేస్తాను కాకినాడ వెళ్ళిపోయి అంటే బ్రహ్మరథం పట్టినా మా ఊరు వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్ళిపోదాం అని ఉంటుందా ఉండదా? పోనీ ఇంటికి వెళ్ళిపోతే ఆఫీస్కి వెళ్తే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్తే ఆఫీస్కి ఏమిటో దిక్కుమాలి అదో సరదా. మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి, ఉన్న చోటికి వెళ్ళిపోతూ ఉండాలి. అది ఎక్కడ అలవాటు, ఇక్కడ అలవాటు. జీవుడికి అలవాటు, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఎన్నాళ్ళు తిరుగుతావురా? నీ అంతా నువ్వు ఎలాగో మోక్షం పొందవు, ఎన్ని జన్మలు ఇచ్చినా. దీర్ఘకాలిక విశ్రాంతినిచ్చి మళ్లీ సృష్టి వరకు నిన్ను నా దగ్గరే పెట్టేసుకుంటున్నానని జీవులు ఆయన్ని పొందకపోతే ఆయనే జీవుల్ని పొందేస్తాడు. తేలిక ఉదాహరణ, నల్లపూసల కింద పడి ఉంటే మైనపు ముద్ద వచ్చి కింద పడింది అనుకోండి, ఆ మైనపు ముద్ద వాటిని అంటించుకుంది, అవి అంటుకోలేదు మైనపు ముద్దకి. అలా జీవులను తాను పొందేస్తాడు శంకరుడు. కారుణ్యం కాదు మహాప్రళయంలో. ఆ మహాప్రళయమునకు మొదటి గుర్తు ఏమిటంటే ఇక సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కటిక చీకటి ఏర్పడిపోయి ప్రళయ జలముల పైకి వచ్చేస్తాయి. కాబట్టి మహాప్రళయమునకు సంకేతమైనటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోవడం, అసలు ఆ బింబము ప్రకాశాన్ని వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళిపోతే ఇక సూర్యుడు లేడు కనుక మహాప్రళయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు? శివుడా కాదా? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ. అందుకని రామ ఎవరు బ్రహ్మ? ఆయనే. ఎవరు విష్ణువు? ఆయనే. ఎవరు శివుడు? ఆయనే. ఇప్పుడు నువ్వు ఆయనకి చేసే నమస్కారం ఎవరికి? వాళ్ళందరికీ. కాబట్టి ఒక్క నమస్కారానికి అనుగ్రహం కలుగుతుంది. చింతాశోక ప్రశమనం. ఏ చింతాశోకము నిన్ను ఆవరించాయో పోతాయి రామా. చెయ్యి నమస్కారము, నిన్ను అనుగ్రహింపబడతావు. కాబట్టి అగస్త్య మహర్షి సాధికారికంగా చెప్తున్నాడు, ఆ ఆదిత్య వైభవాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. మయూర కవి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించాడు. అసలు సూర్యబింబంలో బ్రహ్మగారు ఉన్నారు, సూర్యబింబంలో విష్ణు ఉన్నాడు, సూర్యబింబంలో శివుడు ఉన్నాడు అన్నదానికి ఆయన కొన్ని ఆధారాలు చూపించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి యందు మొట్టమొదటి దీన్ని సృష్టిస్తాడు అంటే వర్షాన్ని, నీటిని సృష్టిస్తాడు. నీటిని సృష్టిస్తాడు కాబట్టి ఈ సృష్టి ప్రారంభం అవుతుంది. నీరు లేదనుకోండి అసలు ఏ ప్రాణి కూడా ఉండదు. అందుకే ఆయనకి కూడా ఒక పేరుంది, అపాంపతి అని. నీటికి అంతటికీ కూడా సూర్యుడే అధిదేవత. అందుకే సూర్య భగవానుడే అసలు ఈ సృష్టి ప్రారంభంలో అంత నీటితో నిండిపోయి ఉన్నప్పుడు మొదట సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చి నీటిని పీల్చి భూభాగం పైకి తేలేటట్టుగా చేస్తాడు, చేసి సృష్టి ప్రారంభం.
అలాగే నీటిని సృష్టించేవాడు కూడా ఆయనే. సముద్రంలో ఉన్న నీటిని లాగి ఆ ఉప్పు తీసేసి మేఘ రూపంలో పంపించి చల్లటి నీటిని, తీయటి నీటిని కురిపించి తన దగ్గరున్నవన్నీ ఇచ్చేసిన తర్వాత వీడు లేచి నాకు కృతజ్ఞత చెప్పలేదని ఏదో నాకు దండేస్తారా సత్కారం చేస్తారా అని ఎదురు చూడకుండా నాకున్నవి ఇచ్చేశానని పరమ సంతోషంతో తిరిగి వెళ్ళిపోయేటటువంటి మేఘ రూపంలో ఉండి నీటిని సృష్టించేవాడు ఆయనే. అందుకే అసలు లోకములు బ్రతుకుతున్నాయి అంటే కారణం ఏది అంటే ఆ నీరు. నీరు లేదనుకోండి లోకము కాదు, ధర్మం కూడా ఉండదు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటూ తిరిగి పురాణం. ఆ నీరు ఉంది కాబట్టి ప్రాణులు బతుకుతాయి. వేదం ఒక అద్భుతమైన మాట చెప్తుంది. వెళ్ళిపోతున్న అంటే శరీరము నుండి పైకి ఉద్గమిస్తున్నటువంటి ప్రాణములను మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి పంచభూతములలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికి ఉంటుంది. అందుకే మూర్ఛపోయాడు అనుకోండి దెబ్బ తగిలి, వెంటనే తీసుకొచ్చి కొంచెం మట్టి చల్లండి అందరూ, లేకపోతే కొంచెం అగ్గిపుల్ల వెలిగించి తగిలించండి అందరూ, లేకపోతే కాస్త విసిరికర్ర పెట్టి విసరండి అందరూ. చల్లటి నీళ్లు తీసి చిలకరిస్తారు. ముఖం మీద చిలకరించగానే కళ్ళు తెరిచి తిరిగి వస్తుంది. అప్పుడు గుర్తుపడుతున్నాడా లేదా, సరిగా బుద్ధి ఉందా లేదా అని, ఏం బాగున్నారా, చాలా రోజులైంది చూసి ఇంతకీ గుర్తుపట్టారా నన్ను అనాలి. అంతేకాని 10 మంది వచ్చాడు గుర్తుపట్టారంటే ఒక కంగారు పడతాడు, ఎక్కువైపోతుంది. చాలా రోజులైంది మన ఇద్దరం కలిసి గుర్తుపట్టారా అంటే అయ్యో కోటేశ్వరాడు గుర్తుపట్టకపోవడం ఏంటండి అంటే చాలు, ఓ వాడు స్థిమితంగా ఉన్నాడు. అప్పుడు కాసిన మంచినీళ్ళు పట్టించి లేవదీస్తారు. మంచినీళ్లు వెళ్ళిపోతున్న ప్రాణాలని వెనక్కి తీసుకొస్తాయి. దాని యందు భగవత్ శక్తి ఉంది. నీరు సమస్త లోకముల పుట్టుకకు నిలబడడానికి ఆధారం. నీరు లేకపోతే ధర్మం లేదు. నీరు లేకపోతే స్నానం ఎలా, శౌచమేది? నీరు లేకపోతే అర్ఘ్యప్రదానం ఎలా? అసలు సంధ్యావందనమే లేకపోతే శౌచమేది? శౌచమే లేకపోతే ఇక ప్రవచనం ఏమిటి, దేవాలయం ఏమిటి, పూజ ఏమిటి? సంధ్యాహీన అశుచి. సంధ్యావందనం చేయకపోతే అశౌచి ఉన్నవాడితో సమానం. అయినప్పుడు సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం చేయడానికి నీళ్ళు అవసరమా? ధర్మం నిలబడాలన్నా నీరుండాలి, శరీరాలు నిలబడాలన్నా నీరుండాలి, దేనికైనా నీరుండాలి. అటువంటి నీటిని మొదట సృజించిన వాడు బ్రహ్మగారు. ఆ నీటిని సృజించి మనకు అందించేటటువంటి వాడు ప్రతి ఋతువులో సూర్య భగవానుడు. ఆయన బ్రహ్మేనా కాదు, ఆయన సృష్టి ఈయన సృష్టి ఒకలాగే ఉంటుంది. అంతేకాదు చమత్కారం. మీరు చూడండి, అథర్వణ వేదంలో ఒక గొప్ప విశేషాన్ని చెప్తారు. ఖణ్వక, ఖైమక, తదురి అని 3 జాతుల కప్పలు, వాటిని బోధురు కప్పలు అంటారు. మీరు చెప్పట్లేదు తెలుసుకుంటే అథర్వణ వేదం చెప్పింది. ఖణ్వక, ఖైమక, తదురి అని 3 జాతులు. అవి భగవంతుని యందు విశేషమైనటువంటి భక్తి కలిగినవి. వానలు పడక 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 ఎప్పుడో పెద్ద వానబడింది. సాధారణంగా కప్ప అరవకుండా కూర్చుంటుంది చీకట్లో. ఎందుకంటే అరిచింది అనుకోండి పావుకి తెలుస్తుంది ఇది ఇక్కడ ఉందని. తన ప్రాణం పోతుందేమోనన్న అనుమానం ఉన్నా ఈ 3 జాతుల బోధురు కప్పలు ఏం చేస్తాయంటే, ఇన్నాళ్ళు వానలు లేక లేక వాన పడితే అదే పనిగా సూర్యనారాయణ మూర్తికి కృతజ్ఞతలు చెప్తాయి. బెక 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 ఆపవు. అదేదో ఏకాహం భజల్లా అలా అంటూనే ఉంటాయి. ఈ నీరు లేకే శోషించిపోయాం, ఈ నీటినిచ్చావు, స్వామి నమస్కారం, స్వామి నమస్కారం, రామా నమస్తే, రామా నమస్తే, కోదండ రామా నమస్తే అని కీర్తించినట్టు బెక 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 అని కీర్తిస్తాయి. అవి అపాంపతి అయినటువంటి సూర్యుడికి అంత కృతజ్ఞత చెప్తాయి. అందుకే లోకంలో ధర్మం పోయిందనుకోండి, ఆయనకి చీకాకు కలిగి వర్షం కల్పించాడు. అప్పుడు వర్షం కల్పించలేదనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నోరు మూయి చేసింది చాలా మళ్ళీ వచ్చాం అంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఏదో తప్పు చేసాం. ఆయన దగ్గరికి వెళితే ఇలా అంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఆయనకి బాగా తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకుని వెళ్ళి నేను చెప్తానని చెప్పి అలా ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడి, మనిషి స్వభావం అది కాదండి, పిచ్చాడు, అక్కర్లేని విషయం జోలికి వెళ్ళాడు, అడిగి చచ్చిపోతున్నాడు, 3 రోజులైంది నిద్రపోయి అనవసరంగా అనారోగ్యం పాలైపోతాడు, చాలా మంచివాడు, మీరంటే ఎంతో గౌరవం ఉన్నవాడు, పాపం తెలియక పొరపాటు చేశాడు, కోపగించకండి. అలాగా సరే ఇంకెప్పుడు చేయొద్దని చెప్పు. బయటే నించున్నాడు, ఒకసారి మీకు వచ్చి నమస్కారం చేసుకుపోతాట, రమను. అప్పుడు వీడు లోపలికి వెళ్ళి 2 కాళ్ళు పట్టుగా ఏమన్నా క్షమించండి అని కళ్ళమ్మటి నీళ్ళు ఇట్టుకుంటే, ఆ పర్వాలేదు ఏదో కోపడ్డానులే, దాని గురించి అంత పైన పెట్టుకో, నేను చూస్తాను, ఎప్పట్లాగే హాయిగా నీ పనులు చేసుకో అంటాడా అందా?
అప్పుడు ఏం చేయాలి? ఎవరో తెలిసిన వాళ్ళని పట్టుకుని వెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే సనాతన ధర్మంలో ఇదే ప్రయోగం చేస్తాం. మనం ధర్మం వదిలేశాం. మనం అంటే నాగోటిగాడు. సూర్యుడికి కోపం వచ్చింది, వర్షాలు కురిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆయనకి చాలా ప్రీతి ఏంటి? ఒక్క వర్షం కురిపిస్తే 3 రోజులు ఆపకుండా ప్రాణం పోతుందని కూడా చూడకుండా పెకపెకలాడిన కప్పలున్నాయే, అవి తన పట్ల విశేష కృతజ్ఞత కలిగినటువంటి ప్రాణులు. వాటికి సత్కారం చేశామనుకోండి, ఆయన సంతోషిస్తాడు. అందుకని కప్పల్ని ఊరేగించడం ఒక అలవాటు. వర్షాలు పడకపోతే అందుకని కప్పలకి పూజ చేసి ఊరేగిస్తారు. అవి ఏ కప్ప పడితే ఆ కప్ప కాదు, అధర్మమేదని చెప్పింది. కైమక, ఖండక, తదురి, ఈ 3 జాతుల బోధురు కప్పల్ని ఊరేగించమని చెప్పింది. కాబట్టి అపాంపతి. కాబట్టి బ్రహ్మగారి సృష్టిలో మొట్టమొదటిది నీరు, సూర్య భగవానుడి సృష్టిలో మొట్టమొదటిది నీరు. బ్రహ్మగారేనా? బ్రహ్మగారి సృష్టిలో అపారమైనటువంటి గౌరవాన్ని పొందినవి కులపర్వతాలు. కులపర్వతము అని దేన్ని పిలుస్తారంటే, వంశపారంపర్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పర్వతాలు ఏవి ఉంటాయో వాటిని కులపర్వతాలంట. మైనాకుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు కొడుకుంటాడు. హిమవంతుడికి కొడుకుంటాడు. ఆ కొడుక్కి మరి కూతురు రాలా పార్వతీదేవి, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతీ అయింది. అంటే వాళ్ళకి వంశం ఉందా లేదా? వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. వంశం పరంపరాగతంగా పెరిగేటటువంటి పర్వతములు ఏ ఉన్నాయో వాటిని కులపర్వతములని పిలుస్తారు. ఆయన సృష్టిలో ఆశ్చర్యకరంగా కులపర్వతాలను సృష్టించాడు బ్రహ్మగారు. సూర్యుడు పర్వతానికి గౌరవాన్ని తెచ్చాడు, వాటికి ఆ గౌరవాన్ని కులపర్వతాలుగా ఇచ్చాడు బ్రహ్మగారు. సూర్యుడు పర్వతానికి గౌరవం తెచ్చాడు. అందుకే సూర్యుడిని పిలవాలనుకోండి ఎప్పుడైనా, సూర్యగ్రహం హే ఆగచ్చ, రండి అని పిలవాలంటే మేరు ప్రదక్షిణీ కుర్వాణం అంటారు. మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసేస్తారు. దేనికి ప్రదక్షిణం చేశారో అది పరమ గౌరవనీయమైనది అని గుర్తు. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరిగినా కుడి చేతి వైపు ఉండాలి. అలా కుడి చేతి వైపు ఉంచుకుని చుట్టూ తిరిగితే ప్రదక్షిణం చేశారంటారు. అలా ప్రదక్షిణం చేశారంటే అది ఎంతో గౌరవనీయమైనది, పరమ పూజనీయమైనది అని గుర్తు. సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాడు అంటే ఆయన మేరు పర్వతానికి గౌరవం తీసుకొచ్చాడా లేదా? బ్రహ్మగారు సృష్టిలో కులపర్వతానికి తెచ్చాడు, సూర్యుడు మేరు పర్వతానికి తీసుకొచ్చాడు. బ్రహ్మగారి సృష్టి ఎలా ఉంటుందో సూర్యుడి సృష్టి అలాగే ఉందా లేదా పర్వతాల విషయంలో? అందుకని ఆయన బ్రహ్మలాగే ప్రవర్తిస్తుంటాడు. బ్రహ్మగారు తేజోమూర్తి. ఆయన పద్మంలో ఇలా కూర్చున్నాడు అనుకోండి, ఇటు నుంచి కాంతి, ఇటు నుంచి కాంతి, ఇటు నుంచి కాంతి, వెనక నుండి కాంతి, కాంతి పుంజంలో ఉంటాడు. బ్రహ్మసభ అంటారు, అందులో ఎప్పుడు జ్ఞానులు కూర్చుని ఉంటారు. సూర్యుడు ముందు నుంచి, వెనక నుంచి, పక్కల నుంచి అంత తేజస్సుని కొడుతూ ఉంటాడు. ఆయన దగ్గర మహాపురుషులైనటువంటి వారు జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు, శిష్యులై నిలబడతారు. కాబట్టి బ్రహ్మగారు ఎలా ఉంటున్నాడో సూర్యుడు కూడా అలాగే ఉంటున్నాడా లేదా? ఇది నేను ఇందాక చెప్పిన తత్వాన్ని పక్కన పెట్టండి. బ్రహ్మగారి సృష్టిక్రమం ఎలా ఉంటుందో సూర్య భగవానుడి యొక్క విశేషం కూడా అలాగే ఉంటుంది. అది ఏష బ్రహ్మాచ, ఆయన బ్రహ్మేనా కాదా? ఆయనే బ్రహ్మ. బ్రహ్మాచ విష్ణుశ్చ, ఆయనే విష్ణు. శ్రీ మహావిష్ణువు యందు ఒక చమత్కారం ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క మూర్తి అన్నాం అనుకోండి, వెంటనే మనకి సాధారణంగా స్ఫురణకు వచ్చేదేది? ఆయన ఇలా శేషపాన్పు మీద పడుకుంటాడు. వెంటనే పాదాల దగ్గర ఎవరు ఉంటారు? లక్ష్మీదేవుడు. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ తల్లి పాద సంవాహనం చేస్తుంటుంది ఎప్పుడు. ఆవిడ యొక్క ఎర్రటి వేళ్ళు స్వామి నల్లటి పాదాలని ఒత్తుతుంటే అసలే ఎర్రటి వేళ్ళేమో అవి ఒత్తుకుని ఆ వేళ్ల మధ్యలోంచి కాంతులు పైకొచ్చి ఆయన పాదముల మీద పడతాయి. నల్లటి పాదముల మీద ఎర్రటి కాంతులు పడుతుంటే లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ శరణం శరణం ప్రపద్యే. అటువంటి నీ శ్రీపాదములను శరణు వేడుతున్నాం అంటాం. అంటే ఏమన్నా ఆయన ఎప్పుడు అలా భార్యని కాళ్ళకట్టునే కూర్చోబెట్టుకుని ఎప్పుడు కాళ్ళు పట్టించుకుంటూ ఉంటాడా? ఆయనకి కాళ్ళు నిప్పే? లేకపోతే ఆయనకి స్త్రీల పట్ల మర్యాద లేదా? భార్యని ఏం పక్కన కూర్చోబెట్టుకోకూడదా? ఎప్పుడు ఎలా మూర్తి గీసినా ఆవిడ ఎలా కాళ్ళే పడుతూ కాళ్ళ దగ్గరే ఉండాలా అని అనుకోకండి. ఆయన కాదు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది, ఆవిడ ఆయనని అనువర్తిస్తుంది.
అది కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటే భర్త మనసిరిగి ప్రవర్తిస్తుంది. నిత్యానపాయని, ఆయనని విడిచి ఉండదు. శ్రీరమ సీతగాగ విజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి. ఆయన ఏ అవతారం తీసుకున్నా అమ్మవారు అవతారం తీసుకుని వెనకాతలే వస్తుంది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి కృష్ణుని చూచి క్రీడ సల్పుచున్న అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిరి ప్రీతులకుచు ముక్త భీతులకుచు అంటారు పోతన గారు. ఎప్పుడు ఆయనతో వస్తుంది కాబట్టి నిత్యానపాయని, ఆయనని అనుగమిస్తుంది, అనుసరిస్తుంది. ఆయన గౌరవాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటుంది. మహాపతివ్రత అటువంటి తల్లి కాబట్టి ఆవిడ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది, ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు. అంటే ఎవరు భర్తని అనుసరిస్తుందో ఆమె భర్త గుండెల్లోకి చేరుతుంది సుమా. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోహ వరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాంత క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతర. అంతేకాదు ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడకు లక్షణం ఉంటుంది. నిద్ర లేస్తే అన్నది నేనేదో లౌకికంగా వాడే మాట. ఆవిడ ప్రతిరోజు ఇలా ప్రారంభం తిన్నగా వెళ్ళి మోకాళ్ళ మీద వంగి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు తన లలాటమునకు తగిలేటట్టుగా నమస్కరిస్తుంది. ఆవిడ పెట్టుకున్నటువంటి గుండ్రని కస్తూరి బొట్టు స్వామి పాదముల మీద ముద్రగా పడుతుంది. ఎక్కడ దొరుకుతుంది ఆధారం? ఒకప్పుడు బ్రహ్మచారిగా వామనమూర్తిగా వచ్చారు విష్ణువు. వామనమూర్తిగా వస్తే బలిచక్రవర్తి కాళ్ళు కొడుకుదామంటే వింధ్యావళి నీళ్లు పోస్తోంది. బలిచక్రవర్తి ఇలా చూశాడు. బలిచక్రవర్తి సంగతేమో గాని పోతన గారికి కనపడి బలిదైచ్యేంద్రకరత్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాలక్షుడు సాచయోగి సుమన సంప్రభిత శ్రీరమం కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదము నళినామోదము రత్ననూపురము నానావేదమును పాదము. ఆ వామనమూర్తి ఇలా పాదాన్ని చాపితే ఆ పాదం మీద లక్ష్మీదేవి ఉదయాన్ని వంగి నమస్కరించినప్పుడు ఆవిడ యొక్క లలాటమనందు పెట్టుకున్న కస్తూరి బొట్టు యొక్క ముద్ర కనబడింది. ఆమె అంతటి మహాపతివ్రత. ఆయన పాద సంవాహనం చేస్తుంది. అది విష్ణువు లక్ష్మికి ఉండేటటువంటి అనుబంధం. ఆ తత్వం అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి విష్ణువు అని ఎలా చెప్పడం? తెల్లవారింది, మొట్టమొదట ఆయన కాళ్ళు ఒత్తుతూ కనపడేది ఎవరు? లక్ష్మి. ఎలా? కిరణం పడగానే పద్మం ఏం చేస్తుంది? విచ్చుకుంటుంది. కిందకి కిరణం అంటే ఏమిటి? కాళ్ళైనా కాదా? పాదాలైనా కాదా? పాదాలు పద్మానికి తగలగానే ఎందుకు విచ్చుకున్నాయి? అమ్మో మా ఆయన వచ్చారు, అయ్యా మా ఇంట్లో మీ పాదం పెట్టండి అంటారు. పాదం పెట్టండి అంటే ఏంటి? అక్కడెక్కడ కూర్చుని ఇక్కడి నుంచి పాదం పెడతాడనే, మీరు రండి మా ఇంటికి అని దాని అర్థం. ఆయన కిరణములు తగిలే, ఆయన పాదములు వచ్చాయి అంటే స్వామి వచ్చారు. ఆవిడ తలుపులు తెరిచి చటుక్కుని ఏం చేస్తుంది? పద్మాలయ లక్ష్మీదేవి. కాబట్టి ఆయన వస్తే ఏమిటి అంటుందా? అసలు లోపల కూర్చున్న లక్ష్మి ఆయన పాద సంవాహనం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. లక్ష్మి చేత పాదములు ఒత్తబడేవాడు ఎవడు? విష్ణువు. పద్మములకు కిరణములు తగలగానే విచ్చుకుంటున్నాయంటే ఆ కిరణము పద్మంలోకి వెళ్ళినప్పుడు ఒత్తుతున్నది ఎవరు? లక్ష్మి. కాబట్టి ఆయన ఎవరు? విష్ణువు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ. అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు లక్షణం ఉంది. ఆయన కన్నా బరువైన వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో ఉన్నాయి. కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉడికిన నొరవకను దరంబులో ఉన్న జగముల వేగున జగతి గదులా అంటాడు భీష్మాచార్యుల వారు. ఆ రథం నుంచి దూకితే ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ కూడా ఇలా ఊగే. ఆ బాలకృష్ణుడికి దశమస్కంధంలో బాల్యలీలలో ఏది మన్ను తిన్నావుట నోరు తెరు అంటే ఆ నోరు ఇలా తెరిచి చూపించేటప్పటికీ తెల్లబోయిందా లేదా యశోదాదేవి? సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో కనపడ్డాయి. ఇన్ని బ్రహ్మాండములు కడుపులో ఉన్నటువంటి వాడు ఎంత బరువుగా ఉంటాడు? ఇంత బరువుగా ఉన్నటువంటి వాడిని ఎవరైనా ఎత్తుకుని మొయ్యాలనుకోండి, మోసేటప్పుడు బరువునంతటిని ఏది ఉంచుకుంటుంది? తొడలు ఉంచుకుంటాయి. ఇక తొడలు లావుగా ఉంటాయి. తొడలకి బలం ఉందనుకోండి, బరువు ఎత్తగలుగుతాడు. గరుత్మంతుని యొక్క తొడలు ఎంత బలం ఉండాలి ఇటువంటి విష్ణువుని వహించి తీసుకెళ్లాలంటే తక్కువ దూరాల. పైగా
ఏ అయ్యా ఏదో ఓ నెల్లాళ్ళలో తీసుకెళ్తానండి అంటే కుదురుతుందా? ఎక్కడ ఎవరు ఆర్తితో పిలుస్తారో వెళ్ళిపోవాలంటే ఉత్తర క్షణంలో అంత వేగంగా తీసుకెళ్ళాలి. ఊర్నాయిలో మీరు ఎక్కాక ఎక్కడ వెళ్ళగలనండి బాబు, ఇంత బరువు పట్టుకునడానికి ఉండదు. ఆయన చమత్కారం ఏమిటంటే అంత బరువు అయిన వాడు గరుత్మంతుని అధిరోహించినప్పుడు తొడలకి నిప్పి పెట్టకుండా వెళ్ళడానికి భక్తుడిని అనుగ్రహిస్తాడు. గరుత్మంతుని తొడలైన నెప్పెట్టావు, అంత హాయిగా తీసుకెళ్ళిపోతుంది. అంటే తీసుకెళ్ళాడన్న కీర్తి గరుత్మంతుడికి కట్టబెడతాడు. నిజానికి ఆయన అంత బరువు అయిన వాడైన సూర్యుడు అంత గొప్పవాడు, అంత తేజోబింబం, నక్షత్రముల కాంతుల్ని కూడా వెలవెలబోయేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు. తారక అంటే కనుగుడ్డు అని కూడా ఒక అర్థం ఉంది. తారక పెద్ద కాంతిని చూసినా వెలవెలబోతుంది, సూర్యుడు లేకపోతే చూడలేదు. తారకలు వెలవెలబోతాయి ఆయన ప్రకాశిస్తే. నక్షత్రాలు రాత్రి బ్రహ్మాండంగా కనబడతాయి, సూర్యుడు వస్తే మిణుకు 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 అసలు మధ్యాహ్నానికి కనబడగలరు. అంత కాంతి కలిగిన వాడు, అంత పెద్ద శరీరం ఉన్నవాడు. అటువంటి వాడు విష్ణువు నిప్పి పెట్టకుండా గరుత్మంతుడి తొడలకి ఖేదం కలగకుండా ఎలా వెడతాడో అలా అసలు తొడలేనటువంటి అరుణుడు సారథ్యం చేస్తుంటే వెడుతుంటాడు. మరి ఇంత బరువున్న వాడిని రథం మీద కూర్చోబెట్టి సారథ్యం చేయడానికి ఎంత బలమైన తొడలున్నవాడు ఉండాలి. కానీ అసలు తొడలేలేవు, ఎందుకంటే గుడ్డు చిరిమేసింది వినత. చిరిమేసినప్పుడు అధోభాగం లేని పిల్లవాడు పుట్టాడు శరీరం. ఆ అరుణుడు, అనూరుడు ఆయన ముందు కనబడతాడు కాబట్టి ఆకాశం ఎర్రబడుతుంది. కాబట్టి తొడలు లేనటువంటి అనూరుడు సూర్యనారాయణమూర్తిని వహిస్తున్నాడు. తొడలకి ఇబ్బంది లేకుండా గరుత్మంతుడు వహిస్తున్నాడు. విష్ణువుతో సదృశ్యం ఉందా లేదా? విష్ణువుకో లక్షణం ఉంది. తలుచుకున్న ఉత్తర క్షణంలో ఒక 5 నిమిషాలు కూడా ఆలోచించాడు, అలా పెరిగిపోయి వెళ్ళిపోతాడు, అన్ని లోకాలు ఆక్రమించేస్తాడు. రామనమూర్తి వృత్తాంతంలో ఇంతంతై వటుడు ఇంతై వరువితానింతై అభోవీధిపై ఎంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రుడ కంతై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్య పదోన్నతుండగుతు బ్రహ్మాండంత సంబద్ధి. తిరిగిపోయాడా లేదా? త్రివిక్రమావతారం కింద సూర్యుడు ఉదయించిన తర్వాత ఎంతసేపట్లో లోకాలన్నింటినీ ఆక్రమించేస్తాడు తన కిరణాలతో. ఆక్రమించడంలో విష్ణువు ఎలా ఆక్రమిస్తారో సూర్యనారాయణమూర్తి అలాగే ఆక్రమిస్తారు. కాబట్టి విష్ణువా కాదా? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ. శివుడు అష్టమూర్తి తత్వంగా ఉంటాడు. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరముభంశవలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ ముఖ్యస్తకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఆయన 8 మూర్తులుగా ఉంటాడు. అందుకే పృథివీ ఆయనే, జలం ఆయనే, అగ్ని ఆయనే, వాయువు ఆయనే, ఆకాశం ఆయనే, సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, యజమాని ఆయనే. 8 ఆయనగానే ఉంటాడు. అష్టమూర్తి తత్వం అంటారు. అందుకే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 అష్టమూర్తి తత్వంలో ఉంటాయి. సూర్యుడు మొట్టమొదట నీటిని అంతటినీ సృష్టించాడు. ఆయన నీటిని తీసుకొచ్చి పోస్తున్నాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడా లేడా? జంబుకేశ్వరంలో జలలింగ రూపంలో ఉన్నవాడు సూర్యుడేనా కాదా? అప్పుడు అలాగే తన యొక్క కిరణములు అన్నీ పడి ప్రకాశించడానికి వ్యాపకత్వంతో ఇంత పెద్ద భూమిని నిర్ణయించిన వాడు సూర్య భగవానుడే. నీటి నుంచి పైకి తీసాడని మీతో చెప్పాను. అయినప్పుడు ఈ పృథివీ స్వరూపం కాంచీలో ఉన్నటువంటి పృథివీలింగం ఏదుందో అది సూర్యుడేనా కాదా? ఈ భూస్వరూపంగా. కాబట్టి ఆయనే కాంచీలో ఉన్న పృథివీలింగం, ఆయనే అగ్ని, ఆయనే వేడి. అందుకే అరుణాచలంలో అగ్నిలింగం ఆయనే. ఆయన ఆకాశ్ అంటే అంతటా ప్రకాశిస్తాడు, అంతటా నిండిపోయి ఉంటుంది ఆయన యొక్క తేజస్సు. కాబట్టి చిదంబరంలో ఆకాశలింగం ఆయనే. ఆయన యొక్క మనశుద్ధియే వాయుతరంగములుగా తిరుగుతూ ఉంటుంది అని లోకములో నిలబెడతాడు వాయువుగా. కాబట్టి శ్రీకాళహస్తిలో వాయులింగమై ఉన్నాడా? ఇక ఆయన కాంతి వలననైనా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి సూర్యప్రకాశమే చంద్రుడిగా నడుస్తోంది. కాబట్టి ఆ చంద్రుడు ఎవరో కాదు, సూర్యుడే. అయినప్పుడు ఆ చంద్రలింగం శ్రీకాకుండంలో ఏదుందో అది సూర్యుడైనా అయ్యాడు. సూర్యుడన్న పేరుతో సూర్యలింగం అయినప్పుడు కోణార్కలో సూర్యలింగం సూర్యుడైతే శివుడైనా అయ్యాడు. ఇక
ఒక యజమాని జీవితంలో ఎంతకాలం బ్రతికుండాలనేటటువంటిది ఆయుర్దాయ రూపంలో సూర్య ఉదయములయందు నిర్ణయించి యజమానిగా అతిథులకు సత్కారం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి తేజస్సుని, ఐశ్వర్యాన్ని, బుద్ధిని ఇస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తే కాబట్టి యజమాని ఆయనేనా? కాబట్టి 8 మూర్తులుగా శివుడు ఉంటే 8 మూర్తులుగా సూర్యుడు ఉంటున్నాడా? ఉన్నప్పటికీ శివుడికి సూర్యుడికి భేదం ఉందా? ఏమీ లేదు. లేనప్పుడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే శివుడు. ఎక్కడ తేడా వస్తుంది? అంత అద్భుతమైనటువంటి బింబం వాళ్ళందరినీ చూడడం అంత తేలిక కాదు. ఇన్ని చూడాలనుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు ఈ 8 లింగాలని చూసేద్దాం అనుకుంటున్నావా? లక్ష్మీదేవి నారాయణమూర్తి కాళ్ళు పట్టడం చూద్దాం అనుకుంటున్నావా? చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి చూద్దాం అనుకుంటున్నావా? ఇన్ని విశేషాలు చూద్దాం అనుకుంటున్నావా? ఏష, అదిగో బింబం వంక చూచాను. ఆ బింబం వంక చూసి బింబానికి నమస్కారం చేయి చాలు. ఇంతమంది యొక్క ఇన్ని విభూతులను, ఇన్ని విశేషాలను చూసేసావు రామా. ఇప్పుడు ఆ భావన చేస్తూ చూస్తే ఆ దృష్టాన్నే పొందేస్తాడు. కాబట్టి ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద. స్కందుడు అంటే జారిపడినవాడు అని ఒక అర్థం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భస్రావమైతే ఉత్పత్తి అయినవాడు కాబట్టి స్కందుడు అని ఒక పేరు. కానీ అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర, అది స్కందుని యొక్క శక్తి. ఎవరు తనకి మిత్రులుగా ఉంటారో, ఎవరు తనకి మిత్రులుగా అన్న మాటకు అర్థం ఎవరు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో అటువంటి వారు ఏ ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండా వెంటనే అటువంటి వారిని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి వాడెవరో ఆయన సుబ్రహ్మణ్యుడు. అందుకే అసలు ఫలశ్రుతి చెప్పడం అలవాటు లేనటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామాయణం బాలకాండలో స్కందోత్పత్తి చెప్తే ఇది భక్తితో చదివినటువంటి వారు ఎవరున్నారో వారందరూ కూడా స్కంద సాలోక్యతాం ప్రజయిస్తున్నారు, వారు స్కందలోకాన్ని చేరుతున్నారు అన్నారు. శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేసి ఆఖరణ కోరుకున్నారు, నా ఊపిరి ఆగిపోయేటప్పుడు, ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపము నా హృదయమునందు ప్రకాశించుగాక, నేను సుబ్రహ్మణ్య లోకమును చేరేదుగాక అని అడిగారు. సుబ్రహ్మణ్యుడు శివకేశవ అభేదతత్వానికి ప్రతీక. ఎందుకంటే ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది, మురుగన్ మరుమగన్ అంటారు. వాడు మురుగన్ అంటే అందగాడు, మరుమగన్ అంటే అల్లుడు. అందగాడు మా అల్లుడు. శివుడు మహాందగాడు, అమ్మవారు అంతకన్నా సౌందర్య కని. అటువంటి శివాల యొక్క తేజో సంభూతుడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి వాడు విష్ణువు యొక్క కుమార్తె అయినటువంటి శ్రీవల్లిని పరిణయమాడు. కాబట్టి విష్ణువుకి మేనల్లుడు అల్లుడు అయ్యాడు. మురుగన్ మరుమగన్, అందమైన మేనల్లుడే నా అల్లుడు అని ద్రవిడ దేశంలో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేసి పూజ చేసినంత మాత్రం చేత అటు పరమశివుడు, ఇటు పార్వతీదేవి, అటు విష్ణువు, ఇటు లక్ష్మీదేవి అందరూ కూడా ప్రీతి చెందుతారు. ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఆయనకి ధర్మం ఎవరు పట్టుకున్నారో వారి ఎడల ప్రీతి. అందుకే చూడండి, గురుస్వరూపంగా ఆయన యొక్క ఆ ప్రధానమైనటువంటి 6 క్షేత్రాల్లో గోచి పెట్టుకుని చేతిలో కమండలాన్ని పట్టుకుని కర్ర పట్టుకుని నిలబడి ఉంటాడు. అంటే ఆయనకి ఎప్పుడు జ్ఞానం 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 ధర్మం ఇవే కావాలి. అందుకే ఆయన దేవసేనకి ఆధ్యక్షం వహిస్తాడు. దేవసేన అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకండి, ఇక్కడే మంచి గుణములు ఏ ఉన్నాయో వాటిని రక్షించి అసుర గుణములను పడగొడతాడు. 2 ఉంటాయి, ఓ చెడ్డ బుద్ధి ఉంటుంది, ఓ మంచి బుద్ధి ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే చెడ్డ బుద్ధిని పారద్రోలుతాడు, మంచి బుద్ధిని నిలబెడతాడు. సూర్యోపాసన చేసినటువంటి వారికి చెడు బుద్ధులు పోతాయి, మంచి బుద్ధులు నిలబడతాయి. మంచి బుద్ధులు ఉద్దీపనం అయినటువంటి కారణం చేత ధర్మ మార్గంలో ముందుకి ప్రయాణం చేసి వాళ్ళు పొందవలసినటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు తత్వత ఏది చేస్తాడో అదే సూర్యనారాయణమూర్తి కూడా చేస్తున్నాడు. కాబట్టి ఆయనే సుబ్రహ్మణ్యుడు స్కంద. అంతేకాదు ఆయన అమిత్రాణం భయకరో, ధర్మ వ్యతిరేకులైన వారికి పరమ భయంకరమైనటువంటి స్వరూపంతో కనబడతాడు. సుబ్రహ్మణ్యుడు రాక్షస సేన మీదకి యుద్ధానికి కడితే క్రౌంచ పర్వతాన్ని భేదించాడు, తారకాసుర సంహారం చేశాడు. రాక్షసుల యొక్క ప్రాభవాన్ని తగ్గించి దేవతా సైన్యములకు సంతోషాన్ని చేకూర్చాడు. ఆయన ఎలా అయితే రాక్షస సంహారం చేస్తాడో అలాగే
అసురు గుణములను, మనలో ఉన్నటువంటి చెడు బుద్ధులను పోగొడతాడు. సూర్యుడిని ఉపాసన చేస్తే, రోజు సూర్యుడికి నమస్కారం చెయ్యడం అలవాటు అయిందనుకోండి, ఆసురీ ప్రవృత్తి పోతుంది. ఎలా పోతుందండి అని అడక్కండి, నేను ఒక్కటి చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటే పట్టుకుంటారు. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? వాడు ఉన్నాడు అని నమ్మడమేనా? ముందు వాడు ఉన్నాడు. నాకు మీరంటే చాలా భక్తి అనుకోండి. మీరంటే మీ అందరూ కూడా ఒక్కరుగా భావన చేసుకోండి. మీరంటే చాలా భక్తి. మీరు నా ఎదురుగుండా కూర్చున్నారు, అలాగా నేను మీ ఎదురుగుండా కూర్చున్నాను. మీరు నా ఎదురుగుండా కూర్చుని ఉండగా ఒకవేళ నాలో ఏదైనా పొరపాటు ఆలోచన వచ్చినా నేను ఒక తప్పుడు పని చేయగలనా? మీ ఎదురుగుండా చేయలేను. అయ్యి బాబోయ్, ఆయన ఉన్నారు, ఆయన ఎదురు మా గురువు గారే కూర్చున్నారు అనుకోండి. ఉదాహరణగా మా గురువు గారు అలా కూర్చున్నారు. నేను ఆయన ఎదురుగుండా ఓ తప్పుడు పని నేను చేయగలనా? చేయలేను. అయ్యి బాబోయ్, గురువుగారు ఉన్నారు, అసలు తప్పుడు ఆలోచన రాదు, గురువుగారు ఉన్నారు. కాబట్టి ఆలోచనలు పొందిగ్గా ఉంటాయి. వాడు ఉన్నాడు అన్నది నమ్మితే, అది లోపల నిజంగా సత్యంగా నిలబడితే అది భక్తి. పొద్దున్న స్నానం చేసి తువ్వాలు కట్టుకుని అగరత్తు తిప్పడానికి అయితే నేను దాని జోలికి రాలేదు. వాడు ఉన్నాడని నమ్మగలిగితే అది భక్తి. ఏష, ఇవన్నీ వాడిలో ఉన్నాయి. వాడు ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉన్నాడు. పగలు ఉన్నాడు, రాత్రి చంద్రబింబంగా ఉన్నాడు. వాడు చూడండి ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ వాడి సమక్షంలోనే ఉన్నాం. వాడు ఉన్నాడన్నది నమ్మకం అయితే, వాడు ఉన్నాడన్నది నిజమైతే, వాడు ఉన్నాడన్నది నువ్వు నమ్మినదైతే తప్పు ఎలా చేస్తావు? ఆయన ఎదురుగుండా చేయనా? నేను ఆయన చూస్తుండగా ఒక్కనాటికి చేయి. ఎందుచేత అంటే ఆయన చూస్తున్నాడు మహానుభావుడు. అందుకే కర్మసాక్షి లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడని నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోయారు. నిజంగా కూడా మీకు నేను పరమ సత్యం చెప్తాను. పెద్దలైన వారు, ఆ భక్తి కలిగినటువంటి వారు ఒక్కసారి ఆయనను ఉద్దేశించి ఒక్క మాట చెప్తే ఆయన అలా వశవర్తి అనుగ్రహిస్తాడు. ఎన్నో సందర్భాల్లో నిరూపణమైంది. అంతటి మహానుభావం అయినప్పుడు చెడ్డ గుణములు పోవాలి అంటే ఎలా పోతాయి నాకు చెప్పండి. అసలు నేను భగవద్గీత పుస్తకాలు 100 తెచ్చి ఇక్కడ టేబుల్ నిండా పెట్టేసినా, నేను లంచం తీసుకోకుండా భగవద్గీత నా చేయి పట్టుకోగలదా? రామాయణం పట్టుకోగలదా? పట్టుకోలేదు. కానీ ఎవడు నా లెక్క కడుతున్నాడో, ఎవడు నేనేం చేస్తున్నానో చూస్తున్నాడో వాడు దీన్ని అడుగుతాడు. తర్వాత ఇందులో ఎన్నాళ్ళు ఉంటాను? మహా అయితే ఇంకో 25 ఏళ్ళు ఉంటాను అంతే. తర్వాత అయినా వదిలిపెట్టాలా? ఇప్పుడు నువ్వేం చేసావో నాకు తెలీదా? సాయంకాలాల ప్రవచనమును నువ్వేం చేశావు నేను చూడలేదా అని అడిగాడు అనుకోండి. వాడు నేనేం చేయాలి? ఏం చెప్పాలి? తెలియని వాడు చేస్తే ఒకెత్తు, చెప్పి నువ్వేం చేశావురా, చెప్పడం ఎందుకు, నువ్వు చేయడం ఎందుకురా, ఎవరో చూడలేదు అనుకుంటున్నావా అని అడగడా? అడిగినప్పుడు నేనేం చెప్పను? నాకెందుకు వచ్చిన గొడవ? ఆయన అనుగ్రహం ఉంటే నాకు చాలు. ఇవన్నీ నన్ను రక్షించవు, అది రక్షిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ కారణం చేత చెడు గుణములు తొలగుతాయి? వాడు ఉన్నాడన్న భావన తొలగిస్తుంది. వాడు ఉన్నాడని నమ్ముతున్నావు, వాడికి నమస్కారము పెడుతున్నావు, వాడి ఎదురుగుండానే చేయకూడని పనులన్నీ చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఉన్నాడని నమ్మావా, లేడని నమ్మావా? వాడు లేడిని చెప్పి తప్పు చేసేసిన వాడు ఉన్నాడని తప్పు చేసిన వాడి కన్నా 1,000,000 రెట్లు మంచివాడు. వాడు లేడన్నాడు, వాడు లేడు, ఈశ్వరుడు లేడన్నాడు. వాడు ఈశ్వరుడు లేడన్నాడు కాబట్టి తప్పు చేశాడు అనుకోండి. కనీసం ఆయనలో చిత్తశుద్ధి ఉంది. ఏమిటంటే లేడన్నాడు, లేడనే నమ్మి బతుకుతున్నాడు. నువ్వు ఉన్నాడన్న వాడివి, మరి ఉన్నాడన్నవాడు ఉన్నాడన్నట్టు నువ్వు బతకట్లేదుగా. తప్పు ఎవరిది? వాడిదే, నీదే. నాదే ఎక్కువ తప్పు కాబట్టి నీ చేయను. తప్పది, అలా బ్రతకూడదు అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు రాక్షస గుణములు తగ్గడము సాధ్యమవుతుందా అవదా నాకు చెప్పండి. ఏష గుళ్ళో ఉన్నారండి అంటే ఏమోనండి, బొమ్మండి, చెక్కించారండి, తీసుకొచ్చారండి, ప్రతిష్ఠ అన్నారండి, చైతన్యం ఉందో లేదో నాకేం తెలుసండి, నా ఎదురుగుండా ఒక పండు తినలేదండి అంటారు. ఉదయిస్తోంది, కదులుతోంది, తేజస్సిస్తోంది, బుద్ధిని చైతన్యపరుస్తోంది, ఇన్ని ఉపకారాలు చేస్తోంది, మొక్కలు బతుకుతున్నాయి. ఆ చైతన్యము ప్రస్ఫుటంగా కనపడుతుండగా ఆ బింబమునందు దైవత్వాన్ని నువ్వు చూడగలిగితే నీ ఎందున్న రాక్షస గుణములు పరిమారిపోతాయి, నువ్వే ధరించుకో. ఇంతకన్నా ఉపకారం ఏం కావాలి? అది మౌఢ్యము కాదు,
లోకమునకు మహోపకారం. కొన్ని లక్షల పోలీస్ స్టేషన్లు పెట్టి సాధించలేని ధర్మాన్ని, నేరాల్ని అదుపు చేయడాన్ని ఒక్క సూర్యుడున్నాడన్న నమ్మకం ద్వారా లోకమంతా శాంతియుతంగా ఉండేటట్టు సాధించవచ్చు. అయినప్పుడు ఆయన ఆసురీ గుణములను పోగొడుతున్నాడు. కాబట్టి అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. వాడు ఉన్నాడని నమ్మిన వాణ్ణి వాడు రక్షించాడు అనడానికి ఎన్నో ప్రమాణములు లోకంలో కనపడుతున్నాయి. మల్లంపల్లి శర్వేశ్వర శర్మ గారని మహాభక్తుడు, వారు నాతో ఒకసారి చెప్పారు. కాకినాడలో వారు మా ఇంటికి వచ్చారు, మా అదృష్టం. వచ్చినప్పుడు వారు నాతో మాట అన్నారు, ఏమయ్యా ఒకసారి మండుటెండలో పెడుతున్నానయా, మండిపోయింది తలకాయ ఎంతాను. వెంటనే సూర్యుడి వంక చూసో మాట చెప్పారు, స్వామి నిన్ను నమ్మిన వాళ్ళని కూడా నువ్వు బాధ పెడితే రాక్షస బుద్ధి అంటారు. నేను నిన్ను నమ్మి బతుకుతున్న వాడిని ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగాను. సంస్కృతంలో శ్లోకం చేశారే అని ఒక శ్లోకంలో స్వామిని అడిగాను. అడిగి 10 అడుగులు వేశాను, అంతే చల్లబడిపోయింది. నేను ఇల్లు చేరే వరకు చల్లబడిందయా. నేను నమ్మిన స్వామి నన్ను కాపాడాడయా అన్నారు ఆయన. నమ్మిన వాళ్ళను నువ్వైతే కాపాడడానికి ఈశ్వరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి స్కంద ఆయనే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి. అక్కడికి ఆ పాదం పూర్తవుతుంది. ప్రజాపతి అంటే అన్ని ప్రాణుల యొక్క తండ్రి, ప్రత్యేకించి మనందరికీ తండ్రి. ఎలా అంటే మానవ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మనువు యొక్క సంతానం మనందరం. ప్రజాపతి మనువు. ఆ ప్రజాపతి అయినటువంటి మనువు యొక్క సంతానం కాబట్టి, మర్త్యలోకంలో పుడతాం కాబట్టి, మనువు సంతానంగా మనం ఒక విశేషమైనటువంటి అదృష్టాన్ని పొందాం కాబట్టి మానవులు అవుతాం. కాబట్టి మనందరికీ తండ్రి ఎవరు అంటే ప్రజాపతి. ఆ ప్రజాపతి ఎవరో కాదు, సూర్యుడు. అందుకే క్రమం చెప్పినప్పుడు అవ్యక్తము బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు. అయినప్పుడు సూర్యుడి కొడుకు మనువు అయితే, మనువుకి మనమందరం సంతానం అయితే మనకి తాత ఎవరు? సూర్యుడే. మన తండ్రి అయిన మనువునే సృష్టించిన వాడే కాబట్టి ఆయన ప్రజాపతి అయ్యాడా లేదా ఇప్పుడు? అందుకని ప్రజాపతి. ఆయన మనువుకి మనల్ని సంతానం చేసి మనకిచ్చిన గొప్పతనం ఏమిటి అంటే, నరుడికి ఒక విశేషం ఉంది. సమస్త భూతములలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విభూతులు ఏముంటాయో అటువంటి విభూతులనన్నిటినీ కూడా తనవిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యుడికి ఉంది, మానవుడికి, మను సంతానానికి ఉంది. ఉదాహరణకి ఒక ఏనుక్కి దంతం ఉంటుంది, అది దానికి అందం. ఏనుక్కి దంతం నవలడానికి పనికిరాదు, అందంగా ఉంటుంది. కానీ మనుష్యుడు ఏం చేస్తాడు? ఆ ఏనుగుని పట్టి దంతం కోసి తీసుకొచ్చి బొమ్మ చేసి ఇంట్లో పెట్టుకుంటాడు. ఏనుగు దంతాన్ని వీడు వాడుకుంటున్నాడు. ఒక గాడిద బరువు మోస్తుంది, వీడు ఉతుక్కున్న బట్టలన్నీ తీసుకెళ్లి గాడిద మీద వేసి బరువు మోగించుకుంటాడు. గుర్రం డెక్క చీలి ఉండదు కాబట్టి వేగంగా పర్వతాలు కూడా ఎక్కుతుంది. దాని వీపు మీద ఎక్కి కూర్చుని పర్వతాలు ఎక్కుతున్నాడు. నీటిలో చాపే ఈదగలదు, వీడు పడవెక్కి నీటిలో వెళ్ళిపోతున్నాడు. పక్షి మాత్రమే ఆకాశంలో ఎగరగలదు, వీడు విమానం ఎక్కి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు. ఒక నెమలి పింఛం నిప్పి ఆడుతుంది, ఆ నెమలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని, అంటే ఇప్పుడు అలా పట్టుకొచ్చి పెట్టుకోకూడదు, పోనీ అడవిలో నెమలి పింఛం విప్పి ఆడుతుండగా వీడు వెళ్ళి చూసి ఆనందించి అవసరమైతే 4 నెమలీకలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. అసలు ఒక ఆవు ఉంది, ఆవు పాలు పట్టుకెళ్ళి శివలింగానికో విష్ణు భగవానుడికో అభిషేకం చేసి ఉన్నత లోకాలు పుణ్యాన్ని పొందుతున్నాడు. ఆ ఆవు పాలు తాగి బలం పొందుతున్నాడు. లోకంలో ఏ ప్రాణి యందు ఏ దివ్యమైన విభూతి ఉన్నా అది తన ఉద్ధరణ కొరకు వాడుకుంటున్నాడు. చామరీ మృగానికో లక్షణం ఉంది. లోకంలో దేని వెంట్రుకలైన దూష్యం, వెంట్రుక వచ్చిందనుకోండి వదిలేయాలి,